మరి కాసేపట్లో ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇమ్మడి రవి ఐబొమ్మ సర్వర్ వెబ్సైట్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఇమ్మడి రవి వైజాగ్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. రవికి చెందిన కుకట్పల్లిలోని అపార్ట్మెంట్లో కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. ఇమ్మడి రవి వాడిన సర్వర్లను సైతం గుర్తించారు పోలీసులు. ఐబొమ్మ సైట్లో వందల సినిమాలను పైరసీ చేశాడు ఇమ్మడి రవి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంధ్య ప్రస్తుతానికైతే ఐబొమ్మ సైట్కి సంబంధించి కూడా విచారణ చాలా లోతుగా సాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఇప్పటికే సిసిఎస్ పోలీసుల అదుపులో ఉన్న ఇమ్మడి రవికి సంబంధించి కూడా చాలా కీలక విషయాలు పట్టే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. సిసిఎస్ పోలీసులు అతడి ఇంట్లో కుక్కడపల్లిలోని అపార్ట్మెంట్లో అతని నివాసంలో వందల కొద్ది ఆర్టీసీలతో పాటు అతడికి సంబంధించిన కొన్ని సర్వర్లను కూడా ఇప్పటికీ గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఉదయం నుంచి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో అతన్ని సుదీర్ఘంగా విచారిస్తున్నారు సిసిఎస్ పోలీసులు. మరికొద్ది సేపట్లో అతన్ని ఇటు నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచి రిమాండ్ చేయబోతున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే గడిచిన 6 నెలలుగా పోలీసులతో పాటు సినిమా ఇండస్ట్రీకి సవాలు విసిరిన రవి పాటు అతడి చాలామంది ముఠా ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ సైట్కు సంబంధించి ఇమ్మడి రవి ఒక్కడే కాదు చాలామంది పాత్ర ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కుకట్పల్లిలో అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా కీలక సమాచారం రాబట్టారు. కొన్ని వేల సినిమాలకు సంబంధించిన హెచ్డి క్వాలిటీ ప్రింట్ కూడా అతడి హార్డ్ డిస్క్లో ఉన్నట్టుగా గుర్తించారు. ఇక త్వరలో రిలీజ్ కాబోయే సంబంధించిన సినిమాలకు సంబంధించి కూడా ప్రింట్ ఉన్నట్టుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అతడి కుకట్పల్లి నివాసంలోని వందల కొద్ది హార్డ్ డిస్క్తో పాటు విలువైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు ఐబొమ్మతో కాకుండా ఇతడు ఇమ్మడి రవి ఉపయోగించిన కొన్ని సర్వర్లను కూడా ఇప్పటికే సిసిఎస్ పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి అతడు ఈరోజు రిమాండ్ చేసి మరొకసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నెట్వర్క్ అంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి ఆపరేట్ చేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీ కాకుండా సౌత్లోని చాలా భాషలకు సంబంధించిన సినిమాలను కూడా వీరు ఐబొమ్మలో అప్లోడ్ చేసినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో గడిచిన 6 నెలలకు పైగా ఇతడి కోసం గాలింపు చేస్తున్న సిసిఎస్ పోలీసుకు అతడు అందుబాటులోకి రావడం దొరకడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత ఈరోజు ఉదయం నుంచి నిన్న సాయంత్రం ఆయన అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా సిసిఎస్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అనేక విషయాలకు సంబంధించి కూడా ఎందుకంటే ఈ ఎంటైర్ ఆపరేషన్ సంబంధించి కూడా వేరే దేశం నుంచి చేస్తున్నట్టు ఇప్పటికే కనుగొనడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి అతడి సర్వర్లకు సంబంధించి ఇంకేమైనా కీలక సమాచారం దొరుకుతుందన్న కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా ఇటు సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు కూడా పోలీసులు చాలా సుదీర్ఘంగా అతని వద్ద నుంచి సమాచారం సేకరించారు. ఇక ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. సంధ్య, అయితే కిరణ్, అంటే రవి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? రవితో పాటు ఇంకా ఎవరైనా దీని వెనుక ఉన్నారని భావిస్తూ ఉన్నారా పోలీసులు? అంటే ఇప్పుడు రవి దగ్గర నుంచి సేకరించిన సమాచారంతో దీని వెనుక ఉన్నటువంటి నెట్వర్క్ అంతా బయటపడేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? సంధ్య, మీరు చెప్తున్నట్టు కూడా ప్రస్తుతానికైతే రవి ఒక్కడే కాదు ఐబొమ్మ సైట్కి సంబంధించి కూడా కొన్ని వేల మంది ఉన్నట్టుగా గుర్తించారు. కాబట్టి అందులో రవి అని ఒక పాత్ర మాత్రమే ఉన్నట్టుగా ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. ఇతడి కస్టడీలోకి తీసుకుంటే కూడా కీలక వ్యక్తులు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఏళ్లుగా ఈ సైట్కి సంబంధించి వ్యవహారం కొనసాగుతుంది. అనేక ప్రముఖ సినిమాలకు సంబంధించి కావచ్చు, ఓటీటీ ప్లాట్ఫామ్ సంబంధించిన వాటిని కూడా ఇతడు ఐబొమ్మ సైట్లో పెట్టినట్టుగా గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం ఇది ఒక హ్యాండ్లర్ మాత్రమే ఉన్నట్టుగా ప్రాథమికంగా సిసిఎస్ పోలీసులు గుర్తించారు. కాబట్టి ప్రస్తుతం అతను రిమాండ్ చేసి ఆ తర్వాత కస్టడీలోకి తీసుకుంటే కూడా రవి ఒక్కడే కాదు ఇతడు ఇంకా చాలామంది పెద్ద నెట్వర్కే ఉన్నట్టుగా ప్రస్తుతం పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే అతన్ని అదుపులోకి తీసుకోవడం, ఆ తర్వాత కుక్కట్పల్లి నివాసంలో వందల కొద్ది హార్డ్ డిస్క్లు సర్వర్ను కూడా గుర్తించిన నేపథ్యంలో మరొకసారి కస్టడీలోకి తీసుకుంటే కూడా ఈ ఐబొమ్మ వ్యవహారానికి సంబంధించి కావచ్చు ఇమ్మడి రవి లాంటి వారు ఎంతమంది ఉన్నారనే సమాచారాన్ని కూడా పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ వేసిన తర్వాత కూడా కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ కిరణ్.